అమ్మవారు స్వయంగా చెప్పిన మాటలు. ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారు, శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. ఈ సమయంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. అవి ఆర్ద్రనదకరి, అనంత తృతీయ, రసకల్యని అనే వ్రతాలు అమ్మవారికి చాలా ఇష్టం అని పురాణవచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం అత్యంత ప్రీతికరం. ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయడం, అర్చన చేయడం, వ్రతం చేయడం వంటివి చాలా విశేషం అని అమ్మవారు చెబుతుంది. ఎవరైతే మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికి శత్రుపీడలు ఉండవు. రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపోతాయి. కుజగ్రహ దోషాలు జాతకంలో ఎక్కడ ఉన్నా కూడా దోషపరిహారం జరుగుతుంది అని ప్రతీతి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మంగళవారం అని చెబుతారు. ఎవరిని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట. పిలవని పేరంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెబుతారు. కృష్ణ చతుర్దశి అంటే బహుళ చతుర్దశి అని కూడా అంటారు. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించడం వలన అమ్మవారి కృపకి పాత్రలు కావచ్చు. నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు అంటే దసరాలో వచ్చే నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నవరాత్రులు. వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవీ భాగవతంలో శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణో శ్యామలాంబ అంటారు. అంటే శ్రీరాముడు ఎవరో కాదు, లలితా పరమేశ్వరే స్వరూపమే శ్రీరామచంద్రమూర్తి. ఈ అవతారం లలితాంబ అవతారం అని కూడా చెప్తారు. శ్రీరాముడికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీరామ నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజ చేస్తారు. అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపంలో అనుగ్రహిస్తుంది? కాళీ, చండి, బాల, లలిత, దుర్గా అనే అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, కరుణిస్తూ ఉంటుంది. ఒకటి అని కాదు, అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది. మాతృరూపం, శాంతి రూపం, ఆకలి రూపం, జాతి రూపం, చైతన్య స్వరూపం, నిద్ర రూపం, దయారూపం, బుద్ధి రూపం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రూపాలలో కూడా అమ్మవారు ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. అమ్మవారిని ఏమి కోరుకోవాలి? కొందరు పిల్లలు కావాలని, ఇల్లు కట్టుకోవాలని, పెళ్లి కావాలని రకరకాల కోరికలు కోరతాం. కానీ ఏది కోరినా మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం, క్షణికం. అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. మరి ఏం కోరుకోవాలి? శంకరాచార్యులు ఇలా అంటారు: అమ్మా, నన్ను కరుణించు, నాతో ఉండు. మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు, కానీ నీ నామస్మరణ చాలు, నాతోనే ఉండాలి. ఎప్పుడూ నీ పాదాల చెంత భక్తి కలిగి ఉండాలి, ఎప్పుడూ కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమైన మార్గంలో నడిపించాలి అని కోరుకోవాలి అని అంటారు శంకరాచార్యులు. ధర్మంగా నడుచుకోండి. ఆ ధర్మమే మనల్ని, మన క్రింది తరాల వారిని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః.